ఇప్పుడు మా వినయకుయ ఛానల్ అండ్ డేట్ సిరీస్ మా రెండు ఛానల్స్ స్ట్రైక్ పడ్డాయి. సో మాకు వీడియోస్ చేయడానికి కూడా లేదు అండ్ మా ఇన్కమ్ మొత్తం ఆగిపోతుంది దాంతో. సో మాకు ప్రతిసారి ఏదో ఒకటి అయితేనే ఉంటది. ఎప్పుడు అసలు అరే ఇట్లా అయింది లైఫ్, మా ఛానల్స్ అన్ని ఇట్లా మంచిగా నడుస్తున్నాయి అనేదే లేదు. అండ్ నేను యాక్చువల్లీ వేరే పర్పస్ లో వర్క్ చేస్తున్నా, మీకు రివీల్ చేస్తా తొందరలోనే. నేను రోజు సికింద్రాబాద్ మరిడిపల్లి పోవాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పను, నేను సంపాదిస్తున్న సగం డబ్బులు డీజిల్కి వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ అందరికి. నేను ఇప్పుడే లేచిన. సో ఈరోజు నేను ఏం చేస్తాను మొత్తం వీడియో తీయాలనుకుంటున్నాను నేను ఈరోజు. సో అందుకే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ గైస్ నేను ఎవ్రీడే జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను ఎవ్రీడే ఇదే టైంకి ఏం లేవను. సో ట్రై చేస్తా, లైక్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. అండ్ కొన్ని రోజుల నుంచి అలవాటు చేసుకున్నా వెళ్ళడము, కానీ మళ్ళీ నేను మధ్యలో పడుకుంటున్నా ఏం పోతాంలే అని చెప్పేసి. సో అలా అవుతుంది. నా మైండ్కి నేను చెప్పుకుంటున్నా లే 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 అని, కానీ నా వల్ల కావట్లేదు. కొన్నిసార్లు మాత్రం తొందర లేచేస్తున్నా, అంటే తొందర పడుకుంటే తొందర లేచి జిమ్కి ఖచ్చితంగా వెళ్తున్నా. కొంచెం ఒక గంట లేట్ అయింది అనుకో, ఇప్పుడు అయిపోయింది కదా ఏం వెళ్తాంలే అనిపిస్తుంది. సో ఈరోజు మనం జిమ్కి వెళ్దాం, ఓకేనా? మీరు కూడా రండి నాతో. ఫస్ట్ ఇగో లేవగానే ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ ముఖం మీద చల్లుకున్నాం అనుకో, అప్పుడు జర యాక్టివ్ అనిపిస్తుంది. నిద్ర పోతుంది. ఫస్ట్ చల్లగా ఉన్నాయి నీళ్ళు, దేవుడా చల్లగా ఉన్నాయి. మా అమ్మ పొద్దున్నే వంట చేస్తుంది. ఏం కర్రీ మమ్మీ? కాకరకాయ కర్రీ. గుడ్లు నా కోసమే ఉడకబెడతాను పొద్దున్నే లేచి. గైస్ ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేసుకుందాం మనం, ఓకే? మీరు కూడా చేసుకోండి, నేను కూడా బ్రష్ చేసుకుంటా, ఓకే? బేసిక్గా నాకు పండ్ల పుల్ల వేస్తారు కదా, వేప పుల్ల, అది చాలా ఇష్టం. అది లేదు, అది ఉంటే అదే వేసేవాడిని. బ్రష్ 1 minute కంటే ఎక్కువ వేయద్దు ఉంటారు, నిజమేనా? తినకుండా పోదాం అనుకుంటా, కానీ బుద్ధి చూడగానే మనసు అంటే పోతుంది. చిట్టి చిలకమ్మ మనం జిమ్కి మన ప్రయాణం సాగిద్దాం. ఈ చలికాలంలో ఎంత చేసినా చెమటలు వస్తలేవు, అదొక పరిశానం. మా ఇల్లు ఆల్మోస్ట్ నియర్ బిఎన్ రెడ్డి. నేను ఇక్కడ నుంచి కొత్తపేట వచ్చేవాడిని జిమ్కి, అక్కడ అలవాటు అయిపోయింది. లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుందని నేనేం చేసా, ఇక్కడ దగ్గరలో ఉన్న జిమ్కి జాయిన్ అయిపోయా. మా ఇంటికి ఒక ఎగ్జాక్ట్ 200 మీటర్స్లో జిమ్ ఉంటుంది అనమాట. అక్కడ అలవాటు స్టార్ట్ చేసుకున్నా, ఇంకా వెళ్తున్నా. జింగ నేను రోజే మురక నీ ముందు బిల్డప్ కోసం అంతే. కాలనీలో నవ్వుతారు ఏంది ఇట్లా చేస్తున్నాను. జిమ్ దగ్గరకు వచ్చేసి మంచి పాట పెట్టి ఇక్కడే అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం వార్మప్ చేద్దాం, సరేనా కదా? ఫస్ట్ చేతులు గిరగిరగా తిప్పేయాలి. వార్మప్ కంప్లీట్ అయిపోయినాక నేను స్ట్రెంథనింగ్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు, ఓకే? బాయ్. మీరు కూడా చేయండి. సో గైస్ జిమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ అయ్యి తిని స్టార్ట్ చేద్దాము. గైస్ ఇప్పుడు మనం రెడీ అయిపోయినాం. సో ఆలివ్ గ్రీన్ ప్యాంట్ అండ్ బ్లాక్ షర్ట్. సో తినేసి బయలుదేరదాం. సో గైస్ స్టార్ట్ చేసేసాం. చపాతి, కాకరకాయ కర్రీ, ఎగ్స్. రోజు ఇదేముండదు, డిఫరెంట్ ఉండాలి. కానీ నేను జిమ్కి వెళ్తున్నప్పటి నుంచి లేకపోతే అసలే తినను. నేను బయటకు వచ్చేస్తా తినకుండా. జిమ్ చేస్తాం కాబట్టి ఆకలి అవుతుంది, తింటాం. చలో. సో ఎవ్రీడే సికింద్రాబాద్ పోవాల్సి వస్తుంది పొద్దున్న లేస్తే. కాకా నమస్తే. వాటర్ పడ్డాయి, ఇంకో ప్రతిరోజు బోర్ వాటర్ పడితే ఇట్లా అవుతుంది. పైనుంచి వీళ్ళ ట్యాంక్ నిండి మన వాళ్ళు వెళ్ళేది ఇంటి లోపల పడతాయి. ఏం చేస్తాం, వేరులు ఉంటే మనం చెప్తాం, మన వాళ్ళకి ఏం చెప్తాం?
ఏం చెప్పాలి. సో ఇప్పుడు చలో స్టార్ట్ అవుతాం. చలో సికింద్రాబాద్, మారేడుపల్లి, సికింద్రాబాద్ కూడా కాదు మారేడుపల్లి వెళ్తున్నాం. పొద్దున్న లేస్తే ఆడికి పోవాల్సి వస్తుంది. సో వేడికి ఇది కొంచెం పగిలింది ఇక్కడ. యాక్చువల్లీ నేను డైలీ రొటీన్ వేరు ఉంటుంది, ఈ మధ్య వేరే అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు సికింద్రాబాద్ మారేడుపల్లి పోవాల్సి వస్తుంది. ఫ్యూల్ అస్సలు లేదు, కట్టించుకోవాలి. నిన్ననే కారు చేయించిన, క్లీన్ చేయించిన, మళ్ళీ ఇది పరిస్థితి. ఏం చేస్తుంది? డీజిల్ కొట్టు. ఫుల్ ట్యాంక్ కావాలా? ఫుల్ ట్యాంక్ అంత పైసలు లేవు కాక 1500 కొట్టు. 1500 ఫుల్ ట్యాంక్ చేయాలా అంట. జీరో డెన్సిటీ ఎంత ఉంది? డెన్సిటీ 828 ఉంది. 828. ఓకే ఓకే కొట్టాలా? కొట్టు. ఆపిన అయింది. 822 ఉంది. ఇది కాదు, బోర్డు మీద రాశారు. ఓకే స్టాక్ బోర్డు ఆడ ఉంది. క్యాష్ 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 క్రెడిట్ కార్డ్ ఇంట్లో మర్చిపోవచ్చు. ఇంకోటి చెప్పను, నేను సంపాదిస్తున్న సగం డబ్బులు డీజిల్కి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది చిన్న కార్ కొనాల్సింది నేను అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇదే మంచిగా ఉంది అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏం చేస్తాం, నాకు ఇంకా అప్పుడు టైం అట్లుండే అప్పుడు కొనేసినాం. ఏం చేస్తాం, చాలా సార్లు అనిపిస్తుంది తెలుసా, అరే నాకు చిన్న కారు ఉంటే సరిపోయేది, కొంచెం మైలేజ్ ఎక్కువ ఇచ్చేది, కొంచెం తక్కువ మైలేజ్ ఇస్తాయి కదా అలా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది 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 బాగుంది కారు, ఈ కారే నాకు ఇదే సెట్ అవుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అది సంపాదించినంత దీనికే పెట్టేస్తున్నాం డీజిల్కి. ఇగో 1500 పైసలు డీజిల్ అయితే వచ్చేసింది. 1500 ఆఫ్ ట్యాంక్ కూడా రాదు, ఆఫ్ ట్యాంక్, పవర్ ట్యాంక్ వస్తుంది. పవర్ ట్యాంక్ మారేడుపల్లి వెళ్ళాలి. పోయి వచ్చేసరికి బొల్ల. యాక్చువల్లీ నేను డైలీ రొటీన్ వేరే ఉంటుంది అండ్ ఈరోజు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఉంది. రెగ్యులర్ గా అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం గుంతలు ఉంటాయి, రోడ్ ఎప్పుడు మంచిగా అవుతుంది. మా కాలనీ రోడ్లు బాగానే ఉంటాయి కానీ ఏ ఏరియాది. సో గైస్ రెగ్యులర్ గా ఏంటంటే చూపించాలనుకుంటున్నా కానీ ఈ రోజు అవ్వదేమో మేబీ. ఎందుకంటే అంటే నేను ఇంట్లో ఏం చేస్తాను, తర్వాత పొద్దున్న లేచి ఏం చేస్తాను అదే ఉంది. అండ్ రెగ్యులర్ గా నేను వేరే ఉంటది షెడ్యూల్. ఇప్పుడు మా వినేకుయ ఛానల్ అండ్ డేట్ సిరీస్ మా 2 ఛానల్స్ స్ట్రైక్ పడ్డాయి. సో మాకు వీడియోస్ చేయడానికి కూడా లేదు అండ్ మా ఇన్కమ్ మొత్తం ఆగిపోతుంది దాంతో. సో మాకు ప్రతిసారి ఏదో ఒకటి అయితేనే ఉంటది. ఎప్పుడు అసలు అరే ఇట్లా అయింది లైఫ్, మా ఛానల్స్ అన్ని ఇట్లా మంచిగా నడుస్తున్నాయి అనేదే లేదు. సో ఒకసారి ఆల్మోస్ట్ 2 మిలియన్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది. ఇప్పుడేమో ఈ ఛానల్స్ ఇలా అవుతున్నాయి. ఉన్న ఛానల్స్ కూడా స్ట్రైక్స్ పడి, సరే ఒక్క ఛానల్ పోయినా ఇంకో ఛానల్లో చేసుకుందాం అనుకుంటే ఆ ఛానల్ కూడా స్ట్రైక్ పడ్డది. 2 ఛానల్స్ స్ట్రైక్ పడ్డది. ఏం చేస్తాం మేము, అసలు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా. అందుకే నా ఛానల్ డే స్టార్ గోపాల్ ఉంది కదా, బ్లాగ్స్ అయినా చేద్దామని స్టార్ట్ చేసా. అండ్ నేను యాక్చువల్లీ వేరే పర్పస్ లో వర్క్ చేస్తున్నా, మీకు రివీల్ చేస్తా తొందరలోనే. అండ్ అందుకే నేను బ్లాగ్స్ అవి ఈ వీడియోస్ చేయలేకపోతున్నా. బట్ ఇప్పుడు డేట్ సిరీస్ వినేకుయ ఇవన్నీ ఇప్పుడు అవ్వట్లేదు కదా, సో స్ట్రైక్ పడ్డాయి. అండ్ ఇప్పుడు తప్పక చేస్తున్నా. బిజినెసెస్ కూడా డౌన్ ఉన్నాయి. మీకు తెలుసు నాకు గాడి బజార్ అనే పేజ్ ఉంది అండ్ దాంట్లో వెహికల్స్ పర్చేస్ చేసి మేము సేల్స్ చేస్తూ ఉంటాము. అక్కడ కూడా వెళ్ళాలి బేసిక్గా, కానీ ఈరోజు టైం లేదు. సో ఈరోజు నేను మారేడుపల్లి వెళ్తున్నా ఆఫీస్కి, మూవీ ఆఫీస్కి వెళ్తున్నా. సో మీకు అక్కడ ఒకవేళ వీలైతే నేను అక్కడ కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, బై గైస్, సీ యూ. మనం మొత్తానికి వర్క్ దగ్గరికి వచ్చేసినాం. సో అదేదో మీకు చెప్తా, ఫ్యూచర్లో చెప్తా. సో గైస్ మీకు ఈరోజు అన్నీ చూపిద్దాం అనుకున్నా నేను ఈరోజు ఏం చేస్తా ఏంటి అనేది. బట్ ఈరోజు ఇక్కడే టైం అయిపోయింది. సో నేను మార్నింగ్ వచ్చా, సో లంచ్ కూడా ఇక్కడే చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నా. అండ్ అంటే లైక్ నా డైలీ రొటీన్ ఎట్లుంటుందో రేపు చూద్దాము. ఈ రోజు ఆఫీస్కి వచ్చాను అన్నమాట ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద. సో అది ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పేసి చేయట్లేదు. సో ఖచ్చితంగా నేను చెప్తాను మీకు. అండ్ నేను తీస్తా, ఇంకా మంచి కంటెంట్ తీస్తా మీకు నచ్చేటట్టు. కొంచెం టైం ఇవ్వండి నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో గైస్ నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. సడన్ గా మా ఫ్రెండ్స్ కాల్ చేసి సికింద్రాబాద్ వచ్చారు. వచ్చి అయితే కెఫేకి వెళ్ళి కూర్చుందామని చెప్పేసి అన్నారు.
ఎందుకు పిలిచినావో తెలుసా? నేను బేసిక్ గా బిల్లు కడతావని. ఏదైనా పర్లేదు. సిరి హాయ్ మామ. హౌ ఆర్ యు సిరి? ఆల్ గుడ్? ఓకే. సో గైస్ అదే అన్నమాట. బిగ్ ఫ్యాన్. సో సడన్ గా ఈ రోజు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, పొద్దున్న కలిసిపోయా. తీసిన బ్లర్ చేయాల్సిందే నువ్వు. నేను చేయను అసలు. సడన్ గా ఇటు వచ్చేసాం గైస్. అండ్ ఈరోజు ఎలా ఎండ్ అవుతుందో చూపిస్తాం మీకు. చెప్తాం మంచి అదా. ఇట్లా ఇగో పబ్బు అనగానే ఒక్క నుంచి ఏంటి పబ్బు అనగానే నా షూస్ వేసుకొచ్చి చూడు. పబ్బు అనగానే నా షూస్, ఈ షర్ట్ నాది, ఈ పాయింట్ నాది, ఈ స్పెట్స్ అసలు నాది. అవునా కదా? ఒక్కటైనా నీళ్ళు ఉందా? క్యాబ్ కూడా నాదే. ఒక్కటైనా ఫ్రెండ్షిప్ అంటే అది కదంతా కామన్. అది నైస్ మీటింగ్ చెప్తున్నా కదా. ఏం నైస్ మీటింగ్. ఎట్లా వచ్చారు? క్యాబ్ అక్కడంటే కార్లో వచ్చారు. క్యాబ్లో వచ్చినాం. ఓకే ఓకే. అక్కడ టాయిలెట్కి వెళ్ళిందంట. ఓకే గైస్, ఈరోజు